పుష్ప 2 మూవీ కలెక్షన్ల పరంగా మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా వివాదం కూడా అదే రేంజ్లో చిత్ర బృందాన్ని ముప్పు తిప్పలు పెడుతోంది. ఇప్పటికే ఈ వివాదంలో సంధ్యా థియేటర్ యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. తాజాగా ఇందులో పుష్ప 2 మూవీని నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ పేరు కూడా చేర్చినట్లుగా తెలుస్తోంది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలైన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే ఆ బాలుడు కోరుకుంటున్నాడు. కానీ మరోవైపు అల్లు అర్జున్ ఈ వివాదంలో రోజురోజుకు మరింతగా కూరుకుపోతున్నారు. తాజాగా అల్లు అర్జున్ విచారణ పేరుతో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు పోలీసులు పిలిపించిన సంగతి తెలిసిందే. ప్రశ్నల వర్షంతో దాదాపు 3 గంటల పాటు విచారణ చేసిన తర్వాత ఆయనను తిరిగి ఇంటికి పంపించారు. ఈ నేపథ్యంలోనే మరోసారి అల్లు అర్జున్ను విచారణ పేరుతో పిలుస్తారా అనే అనుమానాలు నెలకొన్నాయి. అయితే అంతలోనే తొక్కిసలాట ఘటనలో నిర్మాతలకు పోలీసులు షాక్ ఇచ్చారు. ఛార్జ్ షీట్లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతల పేర్లు కూడా చేర్చినట్టు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే అల్లు అర్జున్ని A11గా పేర్కొనగా తాజాగా ప్రొడ్యూసర్లను ఈ కేసులో A18గా చేర్చినట్టుగా తెలుస్తోంది. అల్లు అర్జున్ విచారణ అనంతరం కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నిందితుల కంప్లీట్ లిస్ట్ చూస్తే A18గా మైత్రి మూవీ మేకర్స్ను చేర్చారు. A1 A8 వరకు సంధ్యా థియేటర్ యాజమాన్యం మేనేజర్ ఉండగా A9 A10 సంధ్యా సెక్యూరిటీ మేనేజర్ ఫ్లోర్ ఇన్ఛార్జిని
A11గా అల్లు అర్జున్ని ఇప్పటికే చేర్చారు పోలీసులు. A12 టు A17గా బౌన్సర్ సెక్యూరిటీ, A18గా మైత్రి మూవీ మేకర్స్ను చేర్చారు పోలీసులు. A18 పుష్ప 2 మూవీ నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్గా ఇప్పటికే శ్రీతేజ్ చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లి ఆ బాలుని పరామర్శించారు. పుష్ప 2 నిర్మాతలు డిసెంబర్ 23న నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి కిమ్స్ ఆసుపత్రికి వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్న నిర్మాతలు ఈ సందర్భంగా 50 లక్షల చెక్కును రేవతి కుటుంబానికి అందజేశారు. తొక్కిసలాట ఘటనలో రేవతి చనిపోవడం చాలా బాధాకరమని, కానీ ప్రస్తుతం శ్రీతేజ్ కోలుకుంటున్నారని అన్నారు. ఇక బాధిత కుటుంబానికి సాయం చేయడానికి ఇక్కడికి వచ్చామని, వారికి ఎప్పటికీ అండగా నిలబడతామని హామీ ఇచ్చారు. కానీ నిర్మాతలు శ్రీతేజ్ని పరామర్శించి 24 గంటలు కూడా గడవకముందే వాళ్ల పేర్లను ఛార్జ్షీట్లో చేర్చడం హాట్ టాపిక్గా మారింది. అల్లు అర్జున్తో పాటు నిర్మాతలు ఎంత ప్రయత్నించినా ఈ వివాదం చల్లబడట్లేదు. సరికదా అగ్నికి ఆజ్యం పోసినట్లుగా మరింత వివాదాస్పదమవుతోంది. ఇప్పుడు ఈ వివాదం రాజకీయ రంగు పులుముకుంది.